ఫీలింగ్ ప్రౌడ్. ఎందుకంటే అట్లీస్ట్ మా తెలంగాణ స్టేట్ నుంచి మా గవర్నమెంట్ అంటే మాకున్న సీఎం వల్లనే అట్లీస్ట్ దే ఆర్ స్టాండింగ్ అవర్ సెల్ఫ్. మరి విద్యార్థులు చేసేటువంటి ఈ న్యాయ పోరాటంకు అదేవిధంగా జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజానికి విద్యార్థులా లేదంటే పెయిడ్ ఆర్టిస్టులా? వాళ్ళు విద్యార్థులు కాబట్టి ఇప్పటి వరకు అంత పోరాటం చేస్తున్నారు. వాళ్ళు విద్యార్థులు కాకపోతే వాళ్ళకి ఏం అవసరం అంత పోరాటం చేయడానికి? అండ్ అక్కడ విద్యార్థులు ఒకటే లేరు, సూసైడ్ అయిన పేరెంట్స్ కూడా ఉన్నారు, అండ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం అవసరం? అదేం ఫ్యాషన్ షో కాదు కదా అక్కడ వెళ్ళి రావడానికి. వీఆర్ స్టాండింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ బ్రో. ఒక గవర్నమెంట్ మా కోసం ఉండదు, ఎవరు రారు. అట్లీస్ట్ సరే మీరు అంతా జంతర్ మంతర్లో అంత అవుతుంది అన్నారు కదా, మరి మన ఇండియాకి సంబంధించిన ఒక్క న్యూస్ ఛానల్ కూడా లేదు అక్కడ. అండ్ ఇంకొకటి సోషల్ మీడియాలో చూస్తున్నా చాలా మంది ఏమంటారు అంటే వాళ్ళకి పైసలు ఇచ్చిర్రు, వాళ్ళకి పైసలు ఇచ్చి అటెన్షన్ తీసుకుంటారు. బ్రో మీరేమన్నా ఇస్తురా మాకు పైసలు? రీల్స్ ఇచ్చే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పైసలు వచ్చి వాళ్ళు అట్లా రాంగ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఎవరికేం పైసలు ఇవ్వలేదు. మేము మా రైట్స్ కోసం పోరాడుతున్నాం. మామూలుగా మీరు ఏం చేసారు? డిగ్రీ అయిపోయింది. లేదు, ఇప్పుడు కంటిన్యూ డిగ్రీ. మరి అక్కడ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి నిరసనకారులు కాకుండా సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు అక్కడికి వచ్చి వేరే జెండాలు అంటే భారతీయ దేశానికి సంబంధించినటువంటి 3 రంగుల జెండా కాకుండా వేరే జెండాలు కూడా ఎగురవేసుకుంటూ నినాదాలు చేస్తున్న విషయాలు కూడా కొంతమంది వినిపించారు. ఏమంటారు మరి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా? ఇప్పుడు మీ ఏరియాలో ఒక గొడవ అయింది, మీ ఫ్యామిలీ ఒకటే ఇన్వాల్వ్ అవుతుందా? మీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా. సేమ్ బ్రో, హ్యూమానిటీ ఉంది మాకు. హ్యూమానిటీ అంటే వేరే దేశానికి సంబంధించిన జెండాలు మన భారతదేశంలో ఎగిరేయడం, వేరే దేశాలకు సంబంధించిన జెండాలు మాకేవి కనిపించలేదే. అంటే సోషల్ మీడియాలో కొంతమంది బ్రో ఇదే బ్రో మీరు చేసిన మిస్టేక్. అందుట్లో ట్రూత్ ఉంటుంది, రాంగ్ ఉంటుంది, మీరు చూడాలి కదా బ్రో. మీ గొంతును ఏ విధంగా అందిస్తారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు? నేనేం చెప్పను బ్రో, మన కోసం ఎవరు రారు, మన కోసం మనమే. వి హ్యావ్ టు స్టాండ్ ఫర్ అవర్ సెల్ఫ్. నమస్తే అండి. నమస్తే అండి, జై భీమ్. మరి విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి పోరాటం గురించి మీరు ఏమని మాట్లాడారు? విద్యార్థుల గురించి చేస్తున్న పోరాటం అంటే ఉట్టి విద్యార్థుల కోసమేనా ఇది అని అడుగుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా కానీ ఇప్పుడు కొంచెం లేట్ వచ్చినారు, రావడం చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పటివరకు మాట్లాడకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ స్టూడెంట్స్ తరఫు నుండి తెలియజేస్తున్నాము. ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోకుండా విద్యార్థుల కోసము ఈ యొక్క సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కదా, మరి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారా? A politician, as a person who has served the state of Telangana, I think it is his responsibility. He should have come much sooner, but nevertheless he's here, so we are very happy. మరి జంతర్ మంతర్లో జరిగినటువంటి సంఘటనలను ఏ విధంగా చూస్తారు మీరు? ఒక విద్యార్థినిగా నేను జంతర్ మంతర్లో 20th 21st అక్కడే ఉండే. అక్కడ ఉన్నప్పుడు కనిపించింది అది పోలీస్ బ్రూటాలిటీ. ఇట్ వాజ్ అన్ అసాల్ట్ ఆన్ స్టూడెంట్స్ టార్చర్ పెట్టారు ఫర్ నో రీజన్. ఎవ్రీథింగ్ వాజ్ పీస్ఫుల్. అండ్ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే చూపిస్తుందో కి స్టూడెంట్స్ అక్కడ రాలిస్తున్నారు, పోలీసు వాళ్ళని కొట్టినారని, ఇవన్నీ ఏమీ కాలేదు. యాజ్ అ పర్సన్ హూస్ బీన్ దేర్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ నన్ ఆఫ్ దట్ హ్యాపెండ్. మరి అక్కడికి కొంతమంది మన దేశానికి సంబంధించిన వ్యక్తులు కాకుండా పరాయి జెండాలు ఎగరవేయడము, లేదంటే వేరే దేశాల నుంచి కొంతమంది రావడము, కొంతమంది మన భారతమాత గురించి మాట్లాడము, వీటిని ఏ విధంగా చూస్తారు? మరి నిజంగానే వేరే వాళ్ళు వచ్చిర్రా? ఇవన్నీ మీరు ఎవరు చెప్తున్నారో ఫస్ట్ అది చూడాలి. ఒకవేళ అక్కడ ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్ చూపియండి. మీరు మార్ఫ్ వీడియోస్, కొన్ని వీడియోస్ వస్తున్నాయి, ఒక వ్యక్తి అగ్గిపుల్ల గీసి కారు యొక్క పెట్రోల్ ట్యాంక్ లో వేసిండు, అవి మనం కళ్ళారా చూసినాము. మరి దాన్ని ఏ విధంగా? ఇది మీరు ప్రూఫ్ చెక్ చేసుకున్నారా? ఈ వీడియో దిస్ వీడియో వాస్ ఫ్రమ్ ఇయర్స్ అగో వెన్ దేర్ వాస్ అనదర్ ప్రొటెస్ట్ హ్యాపెనింగ్. ఆ వీడియో థార్ లో మ్యాచ్ స్టిక్ వేయడం వాస్ ఫ్రమ్ అ యాక్సిడెంట్ వీడియో. ఇట్ వాస్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్ పొలిటికల్ రిలేటెడ్. సరే అండి, మరి విద్యార్థులకు ఇంత చేసిన న్యాయం జరుగుతుంది అంటారా? మరి జరిగేంత వరకు మేము పోరాడతామని చెప్పొచ్చు. स्टूडेंट्स के साथ जो रिसेंटली हुआ है, काफ़ी सालों से पेपर लीक्स हो रहे हैं, बहुत गलत बात है. जल्द से जल्द एक्शन लेना चाहिए. तो हम यहाँ पे सॉलिडारिटी विद द जंतर मंतर प्रोटेस्ट के लिए आए हुए हैं. हम लोग भी रिक्वेस्ट कर रहे हैं कि धर्मेंद्र प्रधान का रेजिग्नेशन होना चाहिए ताकि हमारा
सिस्टम का अकाउंटेबिलिटी टॉप पे फिक्स हो, एक प्रेसिडेंट बना रहे कि अगर गलती होगी तो उसमें आपको निकाला भी जाएगा आपके जॉब से। नहीं, बट मैंने बाकी कॉम्पिटिटिव एग्जाम्स लिखे हैं। मैं एक MBA स्टूडेंट हूँ, मैंने बड़े इंस्टीट्यूशन से MBA किया हुआ है, काफ़ी कॉम्पिटिटिव एग्जाम्स दिए हैं, तो आई अंडरस्टैंड द प्रेशर दैट द स्टूडेंट्स आर इन व्हेन गिविंग दीज एग्जाम्स। अच्छी बात है कि देश के सारे कॉर्नर से लोग आए हुए हैं, काफ़ी सारे लोग बिना मीन्स के भी आए हैं, काफ़ी लोगों ने सपोर्ट दिखाया है, फाइनेंशियली फूड प्रोवाइड कर रहे हैं, शेल्टर प्रोवाइड कर रहे हैं ऐसे स्टूडेंट्स के लिए। तो दिस इज़ अ मोमेंट वेयर वी कैन सी दैट वी आर यूनाइटिंग एज अ कंट्री for the right cause, so I am in support of it. How the KTR is taking this initiative, we as students, we as youth, we can think for ourselves and we can represent what we believe. So I believe when we are collectively coming together and actually preaching for what we stand for, then only can we make a difference. So I believe, yeah, this is making a difference regardless of how our representation, how the leader is representing us right now. We should not think about what the impact it's going to make, but rather our contribution towards raising our voice for the truth, for justice. So if enough people come, if there is enough movement made throughout the country, which it is already, but we need more participation, more enthusiasm from the students to make ourselves more impactful. And for the parliament to actually do something about this and to come up with a more viable solution with regards to NTA and how there have been paper leaks and how the education system is a failure on the whole. So yeah, we have to raise our voice without worrying about impact first, because impact is something that is built step by step, not in one protest itself. नीट लीक हो रहा, धर्मेंद्र प्रधान जी अकाउंटेबिलिटी नहीं ले रहा, दैट इज़ वन थिंग। एंड ये डेमोक्रेसी है, डेमोक्रेसी में फर्स्ट थिंग हमको हम स्टूडेंट्स है, हम विद्यार्थी लोग हैं, फिर भी हमको प्रोटेस्ट करने का, पीसफुली प्रोटेस्ट करने का राइट भी नहीं दे रहे ये लोग। मेनली वी आर स्टूडेंट्स, वी आर जेन ज़ी स्पेशली, वी आर नॉट जस्ट इंस्टा स्क्रॉलर्स, we are something which stands for the generation, we are the people who stands for the nation. So we all Gen Z people, we want to fight for the country, we want to fight for our nation, and we as students, we will be standing with each other. And I'm just want to question Dharmendra Pradhan ji, as your report card failure, accountability, you are failure, student safety, you are a failure, overall your governance is a failure. अब आप किधर से आए? हम हैदराबाद से बोली। जंतर मंतर के बारे में क्या बोल सकते हैं आप? One thing I would like to clearly mention that जो जंतर मंतर में हुआ, that is extremely atrocious, ridiculous. Why? Because everyone want to do a peaceful protest, and peaceful protest is our fundamental right. Even though it's a fundamental right, the police people are constantly showing atrocious behavior with students. We will not tolerate this. Now the Gen Z students are not just for the people who will be roaming here and there. We will be the voice for the country. We will be voice for the nation. Inqilab! 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 అంటే స్టూడెంట్ సైడ్ అలా చేయడం చాలా బ్రూటల్ అనిపించింది అన్నట్టు. సో టు సపోర్ట్ ఫర్ ద స్టూడెంట్స్, అంటే ఇక్కడ కంప్లీట్ సిస్టమ్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఏదో బీజేపీ రాంగ్ ఉన్నది, బీజేపీ సైడ్ ఇప్పుడు, లేకపోతే కాంగ్రెస్ అప్పుడున్నప్పుడు ఏం చేయలేదా అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ వీఆర్ ఓన్లీ క్వశ్చనింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ రాంగ్. స్టూడెంట్స్ సైలెంట్గా అలా ఉండి ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఎవరికి ఏ డిస్టర్బెన్స్ అనేది అవ్వలేదు. బట్ వాళ్ళ సైడ్ నుండి అట్లీస్ట్ అలా పోలీస్ అనే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకుండా వాళ్ళే వచ్చి వాళ్ళే అలా కొట్టడము, అలా చేయడము. ఇంకా దారుణాలు ఏంటంటే మేకులు పెట్టి అలా చేయడము, టియర్ గ్యాస్ పెట్టడము, బాంబులు వేయడము. ఎంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయినారు. అంటే వీఆర్ ఆల్సో వన్స్ స్టూడెంట్స్. ఇలా ప్రొటెస్ట్ చేసే క్రమంలో మరి అక్కడికి విద్యార్థులు కాకుండా వేరే వాళ్ళు, కొంతమంది దేశద్రోహులు, లేకపోతే కొంతమంది ఈ నిరసనకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాళ్ళు వచ్చిరనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇది వన్ ఆఫ్ ద బుల్షిట్ థింగ్ ఐ హావ్ హర్డ్. అంటే మీడియా అనే వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంతమంది స్టూడెంట్స్ కి ఇంత అన్యాయం జరుగుతుంటే అంటే క్వశ్చన్ చేస్తే టెర్రరిస్టులు అంటారా? మరి అంటే ఒక క్వశ్చన్ చేయడమే తప్పు అయిపోయింది. టెర్రరిస్టులను అలా ఎలా ముద్రేస్తారు? మరి అలా అయితే హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? హోమ్ మినిస్టర్ క్వశ్చన్ చేయాలి కదా, అంతమంది టెర్రరిస్ట్ ఎలా వచ్చారు ఫస్ట్? అది కదా క్వశ్చన్ చేయాల్సింది. అంటే వీళ్ళ టెర్రరిస్టులు అంటారు, మరి వీళ్ళని రాణిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మన ఇండియా జెండాలు కాకుండా వేరే దేశాలకు సంబంధించిన జెండాలు పట్టుకొని కొంతమంది అయితే అగ్గిపుల్లలతో కారు పెట్రోల్ ట్యాంక్ లో అగ్గిపుల్ల అంటేసినట్టు చూసాం.
ఇవన్నీ అంటే బిఫోర్ విజువల్స్ ఏమన్నా చూస్తే మనము అంటే మీడియా ఒకటి పోర్ట్రే చేస్తుంది లేదా సోషల్ మీడియా ఇంకొకటి పోర్ట్రే చేస్తుంది. ఇప్పుడు ఎంతో మంది సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ చూస్తే మీకు విజువల్స్ కనిపిస్తాయి. ముందే రాళ్ళు అక్కడ పెట్టడము, పాడైపోయిన వెహికల్స్, అద్దాలు పగిలిపోయిన వెహికల్స్ పెట్టడము, లేదా కొన్ని విజువల్స్ అయితే పోలీసులే వాళ్ళే అద్దాలు పగలు కొట్టుకుంటున్నారు చూస్తాము. ఇప్పుడు మీ యొక్క మద్దతు ఏ విధంగా ఉండబోతుంది విద్యార్థులకు? సిస్టమ్ మారాలి అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద నీట్ ఎగ్జామ్స్. ఇప్పుడు there are many students, there were many other people which are also affecting. Personal గా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ రాస్తూ, దే స్కోర్డ్ అబౌట్ 90%. అంత 90% స్కోర్ అయ్యి అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు ఒక చిన్న ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి పాసిబిలిటీ లేదా? కట్అవుట్ ఆఫ్ మార్క్స్ ఎంత మందికి ఎన్నెన్ని ఎక్కువ వస్తున్నాయి? ఇదంతా కూడా ఉన్నది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ one particular NEET exam, it is about complete education system. We have to change it. So that's how I support the students. నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రివెంట్ చేయాలి ఇలాంటి పేపర్ లీక్స్ని. స్ట్రిక్టర్ యాక్షన్స్ తీసుకోవాలి ఇలాంటి మ్యాల్ ప్రాక్టీసెస్కి. లాస్ రావాలా, ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయాలి వాళ్ళు. దట్స్ వాట్ మై వ్యూస్. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్ అంటే మామూలుగా మీరు నీట్ రాసారా? రాయలేదు. వీళ్ళకు సపోర్టివ్ వచ్చారు. ఎస్. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. సో చెప్పండి, మరి విద్యార్థుల పట్ల చేస్తున్నటువంటి మరి అన్యాయం అనొచ్చా, అక్రమం అనొచ్చా, లేదంటే ఇట్లాంటి పేపర్ లీకేజీలు గత ప్రభుత్వంలో జరిగినాయా, ఇదే ప్రభుత్వంలో జరుగుతున్నాయా? పేపర్ లీక్ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం ఏం జరగట్లేదు, ఆల్రెడీ జరిగింది. అండ్ అప్పుడు జరిగినప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, రియాక్ట్ అయ్యారేమో కానీ ఇంత లెవెల్లో ఎవరు గవర్నమెంట్ని అకౌంటబిలిటీ అడగలేదు. ఇదే అకౌంటబిలిటీ అప్పుడే అడుగుంటే ఇలాంటి పేపర్ లీక్ మళ్ళీ రిపీట్ అయ్యేది కాదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే జస్ట్ దే షుడ్ బి అకౌంటబుల్ టు దర్ యాక్షన్స్. వాళ్ళ వల్ల తప్పు జరిగిందా దే షుడ్ యాక్సెప్ట్ ఇట్. మళ్ళీ ఇలాంటిది జరగకుండా దే షుడ్ టేక్ మెజర్స్. మొన్న సెకండ్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు టెలిగ్రామ్ బ్యాన్ చేశారు, పేపర్స్ అన్నీ హెలికాప్టర్లో తీసుకెళ్లారు. ఇదే సేఫ్టీ ఫస్ట్ టైమే తీసుకుని ఉంటే ఇంత ఇష్యూ జరిగి ఉండకపోతుండే. సో ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది గవర్నమెంట్కి పేపర్ లీక్స్కి, మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత కూడా ఇట్లనే మళ్ళీ కంటిన్యూ అవుతుందంటే ఇది ఏమనుకోవాలి, వాళ్ళ నెగ్లిజెన్సే. సో ఇట్లా గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేయకుండా దే హ్యావ్ టు టేక్ మెజర్స్ టు ప్రివెంట్ పేపర్ లీక్. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం ఏంటంటే, మరి సెంట్రల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి విద్యార్థుల పట్ల పోరాటాలు చేస్తున్నది. మరి అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో, మరి ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో అంటే అధికారంలో ఉన్నది. మరి విద్యార్థులు ఎంత ధర్నాలు చేసినా, మరి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి పేపర్ లీకేజ్ వరకు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అక్కడ కొట్లాడినట్టు ఇక్కడ కొట్లాడతలేదు? ఇక్కడ ఎందుకు విద్యార్థుల పట్ల పోరాటం ఎందుకు చేస్తలేదు? విద్యార్థులను ఎందుకు తుంగలో దొక్కే ప్రయత్నాలు చేస్తున్నది? మాకు సంబంధించినటువంటి 20,000 ఉద్యోగాలు మాకు రావాలి, 5,000 ఉద్యోగాలు వద్దు అని చెప్తున్నారు కదా, దీని గురించి ఏమని మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇలాంటి ప్రామిసెస్ చేసే ముందు ఫస్ట్ వాళ్ళు ఒక ప్రాపర్ అనలైజేషన్ ఉండాలి కదా సార్. ఇలాంటి ఫేక్ ప్రామిసెస్ ఇవ్వద్దు జనాలకి. ఇచ్చి హోప్స్ పెంచి మళ్ళా ఇవ్వకుండా జనాలని మనోభావాలను తీస్తున్నారు వాళ్ళు. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సెంట్రల్లో స్టేట్లో డిఫరెంట్ ఏమి ఉండదు కదా సార్. ఈ పేపర్ లీక్స్ అనేది స్టేట్లో కూడా అవుతున్నాయి. అట్లా అని చెప్పి ఇక్కడ కూడా ప్రొటెస్ట్ స్టార్ట్ చేసుకుంటే వెళ్తే కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ అ హోల్ మొత్తం చేంజ్ అవ్వాలి, మొత్తం నేషన్ వైడ్. సెంట్రల్లో ఒకటి తెచ్చి సెంట్రల్ పేపర్ లీక్స్ ఆపడం కాదు, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టంలోనే లాస్ తీసుకురావాలా విచ్ విల్ ప్రివెంట్ దిస్ పేపర్ లీక్స్ ఫర్దర్. ఓకే అండి. మరి విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇందిరా పార్కు దగ్గరకు వచ్చిరు, మీ నిరసన మీరు వ్యక్తపరుస్తున్న వేళ మరి విద్యార్థులకు ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు కనపడుతున్నాయా? 50-50 ఛాన్సెస్ ఉన్నాయి సార్. అంతగా కూడా కనిపిస్తే లేవు. అట్లా అని చెప్పి తెలియదు, అన్లెస్ అంటే దే ఇంప్లిమెంట్.